ఎన్నికల తర్వాత టీడీపీ, బీజేపీ, జనసేన కలిసిపోతాయని రాజ్యసభ సభ్యుడు వేణుంబాకం విజయసాయిరెడ్డి అన్నారు. ఆయన రామతీర్థంలో నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఎన్నికలైన తర్వాత ఎంపీగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న ప్రశాంత్ రెడ్డి కనిపించకుండా పోతారని, వారు విదేశాలకు వెళ్ళిపోతారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. రండి వరుసగా వచ్చేయండి. అనిల్, వెంకటశయ్య, రాజశేఖర్, వెంకటేశ్వర్లు, నాగరాజు, కొండూరు రాజబాబు, మా బాధ్యత లక్ష్యంగా భావించి మీ ముందుకు వస్తా ఉన్నాం. మీ మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలన్నటువంటిదే నా కోరిక, ప్రసన్న కుమార్ రెడ్డి అన్న కోరిక, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి కోరిక. డబ్బున్నటువంటి వాళ్ళు ఎలాగైతే, వ్యాపారస్తులు ఎవరైతే ప్రజానాయకులు కాలేరో, మీ యొక్క పార్లమెంటుకు కానీ, నెల్లూరు పార్లమెంటుకు కానీ, కోవూరు శాసనసభకు కానీ డబ్బున్నటువంటి వాళ్ళు పోటీ చేస్తున్నారు. పార్లమెంటుకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు అసెంబ్లీకి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తా ఉన్నారు. ఎన్ని వందల కోట్లైనా కూడా ఖర్చు పెట్టవచ్చు మీ యొక్క శాసనసభకు పోటీ చేసేటటువంటి ప్రశాంతి గారు. కానీ డబ్బులు ఖర్చు పెట్టవచ్చే కానీ ఆ డబ్బులతో మీ మనసును కొనలేరు అన్నటువంటి విషయం మాత్రమే చెప్పగలను. ఎంత డబ్బు ఇచ్చినా మీరు తీసుకోండి, మీ ఓటు మాత్రం మీలో ఉండేటటువంటి ప్రజానాయకులకే మీరు వేయండి అని నేను మనవి చేస్తా ఉన్నాను. ఒక్క విషయం మీ దృష్టికి తీసుకురావాలి. అన్న చెప్పినట్టుగా మీరు ఎన్నికలైన తర్వాత ప్రశాంతమ్మే గారి శాసనసభకు ఎన్నికైతే, ఎన్నిక కాదు ఎటువంటి పరిస్థితుల్లో మీరు చేసుకోరు, ఆ విషయం తెలుసు. పరిస్థితులు ఎలా ఉంటాయన్నటువంటిది మీరు అర్థం చేసుకోవాలి. ముందు కుక్కలు ఉంటాయి, కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది, ఆ తర్వాత పోలీసు వారు ఉంటారు. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత వెళ్ళడం అన్నది కష్టం. వెళ్ళిన తర్వాత కూడా గంటల తరబడి వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఆయన తండ్రి గారు రాజశేఖర్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా ఈ నియోజకవర్గంలో మన శాసనసభ్యులు ప్రసన్న కుమార్ రెడ్డి అన్న గారు కానీ మీ యొక్క మన్నలను పొందారు అని అంటే, అహర్నిశాలు మీ యొక్క సమస్యలు మీలో ఒకటిగా జీవించడం వల్లనే ఈరోజు అది సాధ్యపడింది అని నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నా. పార్లమెంటు సభ్యుడిగా మీ అందరికీ నేను అసెంబ్లీకి అన్న ప్రసన్న కుమార్ రెడ్డి అన్న మీ యొక్క ఆశీర్వాదం కోసం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ సందర్భంగా నేను రామలింగేశ్వర స్వామి సాక్షిగా చెప్తా ఉన్నా, ఎల్లవేళలా అన్నతో పాటు ప్రసన్న కుమార్ రెడ్డి అన్నతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే మీలో ఒకటిగా మీతో సహజీవనం చేస్తూ మీకు సేవ చేసేటటువంటి భాగ్యం, పార్లమెంటులో మీ యొక్క వాణిని వినిపించేటటువంటి భాగ్యం కలిగించాలని మీ అందరినీ కూడా నేను వేడుకుంటా ఉన్నా. డబ్బు అన్నటువంటిది ప్రధానం కాదు. డబ్బుతోనే గెలిచే పనైతే
డబ్బున్న వాళ్ళందరూ కూడా ప్రజానాయకులు అయ్యే పనైతే చాలా చాలా పెద్ద పారిశ్రామికవేత్తలు ఉన్నారు దేశంలో. అంబానీలు ఉన్నారు, అదానీలు ఉన్నారు, జిందాల్స్ ఉన్నారు, చాలా చాలా మంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రధానమంత్రులు అయిపోయి ఉండాల్సింది ఈ పార్టీకి. ప్రాంప్ట్ గా ప్రతి నెల కూడా అవ్వాతాతలకి పెన్షన్ అందుతూ వచ్చింది. ఈసారి పెన్షన్ రాకపోవడానికి, ఆలస్యం కావడానికి కారణం ఎవరు? నిమ్మగడ్డ రమేష్. నిమ్మగడ్డ రమేష్ ఎవరో కాదు, చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి చెందినటువంటి గతంలో ఎలక్షన్ కమిషనర్ గా పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన చేత ఎలక్షన్ కమిషన్ కి ఒక ఫిర్యాదు చేయించి వాలంటీర్ వ్యవస్థ మొత్తం ఈరోజు కొలాప్స్ చేసినటువంటి మనిషి చంద్రబాబు నాయుడు. ఆయనకు భాగస్వామి ఈరోజు మీ తెలుగుదేశం పార్టీలో మీ దగ్గరికి వస్తా ఉన్నాడు పార్లమెంటు సభ్యుడిగా. మీ దగ్గరికి అసెంబ్లీలో ఆయన భార్య వస్తా ఉంది. తగిన బుద్ధి చెప్పండి. ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు ఇంటింటికి వెళ్ళి వాలంటీర్స్ ద్వారా పెన్షన్ ఇస్తుంటే, ఈరోజు ఎలక్షన్ కమిషన్ లో పిటిషన్ పెట్టి వాలంటీర్స్ జోక్యం చేసుకోవడానికి లేదు, వెళ్ళడానికి లేదు అన్నటువంటి విషయాన్ని చెప్పి ఆదేశాలు ఇప్పించి అవ్వాతాతల్ని సచివాలయం, గ్రామ సచివాలయానికి వెళ్ళి తీసుకోవాలన్నటువంటి ఆదేశాలు ఇచ్చారు. మీరంతా చూస్తూ ఉంటారు సోషల్ మీడియాలో కానీ టీవీల్లో కానీ. వెళ్ళలేనటువంటి వాళ్ళు, నడవలేనటువంటి వాళ్ళు, వయసు పైబడినటువంటి వాళ్ళు ఈరోజు ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారంటే ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు వల్ల, చంద్రబాబు నాయుడు పార్టీలు, ఆయన నమ్మినటువంటి పార్టీల వల్ల. వాళ్ళని కలవాలంటే మీరు దుబాయ్కైనా వెళ్ళాలి, సింగపూర్కైనా వెళ్ళాలి, లేకుంటే ఆఫ్రికాకైనా వెళ్ళాలి. మీరు వెళ్ళేదానికి సిద్ధంగా ఉన్నారా? ఒకవేళ వెళ్ళినా అక్కడ కలిసే పరిస్థితి ఉండదు. వాళ్ళ వ్యాపారాల్లో వాళ్ళు నిమగ్నమై ఉంటారు. కాబట్టి ఎల్లవేళలా మీతో ఉండేటటువంటి మీ యొక్క శాసనసభ్యులు, మీ యొక్క పార్లమెంట్, నేను ఇక్కడే ఉంటాను. ఇంకొక విషయం కూడా చెప్పాలి. ప్రభాకర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, నేను ఎప్పుడు ఢిల్లీలో ఉంటాను, ఢిల్లీలో నుంచి ఊడిపడ్డాడు ఇక్కడ అని. నేను ఢిల్లీ నుంచి ఊడిపడలేదు. ఎప్పుడు కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి తాతగారు రాజారెడ్డి గారి దగ్గర నుంచి వాళ్ళతోనే ఉన్నా. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఉన్నా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నా. నేను ఢిల్లీ నుంచి ఊడిపడలా. ఢిల్లీకి వెళ్ళమంటే పార్లమెంటులో మన ప్రతినిధిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా మీ సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకురమ్మంటే పార్లమెంటుకి వెళ్లాల్సి వచ్చిందే కానీ నేను ఢిల్లీ నుంచి ఊడిపడలేదు అన్నటువంటి విషయాన్ని రామతీర్థం, వరిణి, దంపూరు, వావిళ్ళ, ఆంజనేయపురం, రామతీర్థం పాతూరు, వావిళ్ళ గ్రామం, రామలింగాపురం, రామతీర్థం గ్రామాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి విజయసాయి రెడ్డి గారి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో ఊటుకూరు గ్రామంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతా ఉన్నారు. ఎన్నికలు వచ్చాయి. 5 సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలు చూడకుండా, వర్గాలు చూడకుండా, మతాలు చేయకుండా, కులాలు చూడకుండా సంక్షేమ పథకాలు ఇచ్చిన విషయం మీ అందరికీ తెలుసు. ఈ 5 సంవత్సరాల్లో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా మనకు కనిపించలేదు. కరోనా టైంలో కూడా మనం ప్రజల మధ్య ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు భయపడలేదు, ప్రాణాలు పోతాయని భయపడలేదు.
ప్రజలను కాపాడుకోవాలి, గ్రామాలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, అధికారులు కానీ అందరం కూడా మీ మధ్య ఉన్నాం. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 1,12,100 ఇళ్లు తిరిగాను. కోవూరు నియోజకవర్గంలో ప్రతి గడప దొక్కాను. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు మీకు వివరించాం. భారతదేశ చరిత్రలోనే ఎమ్మెల్యేలను ప్రతి గ్రామంలో ఇంటింటికి పంపించి యోగక్షేమాలు తెలుసుకొని సంక్షేమ పథకాలు అందాయా లేదా అని తెలుసుకోమన్న ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మామూలుగా గ్రామానికి వస్తే ఒక షామియానా వేసి అర్జీలు ఇప్పించి 2 మాటలు చెప్పి పంపించేస్తారు. ఆ విధంగా కాకుండా ఎమ్మెల్యేలను మీ వద్దకు పంపించి ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలను వివరించమని చెప్పిన ముఖ్యమంత్రి మన జగనన్న. ఈరోజు ఎన్నికలు వచ్చాయి. మహిళలు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మాకు ఫలానా పథకం ఇవ్వమని అడగలేదు. 33 పథకాలు ఇచ్చారు. డీబీటీ, నాన్ డీబీటీ దాదాపు 3 లక్షల కోట్లు ఇచ్చాడు. పార్టీలు చూడకుండా అన్ని పార్టీల వాళ్ళు కూడా లబ్ధి పొందారు. ఈరోజు మీ ఆశీర్వాదం నాకు, ఎంపీగా పోటీ చేస్తున్న పెద్దలు విజయసాయి రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి. ఈ 5 సంవత్సరాలు ఎవరు కూడా కనిపించలేదు. గారి దయతో రాజ్యసభ పదవిని 6 సంవత్సరాలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనుభవించి ఆయన భార్య ప్రశాంత్ రెడ్డికి టీటీడీ బోర్డు మెంబర్గా వేయించి ఢిల్లీలో 4 రాష్ట్రాలకు టీటీడీ బోర్డు ప్రతినిధిగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లబ్ధి పొంది నెల్లూరు టౌన్లో ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి ఎమ్మెల్యే టిక్కెట్ కేటాయించాడని జగన్మోహన్ రెడ్డి గారిని వదిలి వెళ్ళిపోయిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఏంది ప్రభాకర్ రెడ్డి క్వాలిఫికేషన్? డబ్బు, చాలా డబ్బు ఉంది. నా మీదకి వచ్చాడు. ఆయన దగ్గర డబ్బు ఉండొచ్చు. నేను క్యారవాన్ తీసుకొచ్చి పెట్టారు, ఒక బస్సు తీసుకొచ్చి పెట్టారు, ఏసీ బస్సు. ఈరోజు ఆ బస్సులో తిరుగుతుంది. వీళ్ళ ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజాసేవ చేసేవాళ్ళు. అరగంటకు ఒకసారి బస్సులో కూర్చొని మేకప్ వేసుకొని మరలా దిగి నేను నడవలేను, జీప్ ఎక్కుతానని జీప్ ఎక్కి తిరుగుతా ఉంది. ఒక్కసారి ఆలోచించండి. ఆ ఇంటికి పోవాలంటే 3 గేట్లు దాటాలి. సెక్యూరిటీ ఉంటుంది, పోలీసు వాళ్ళు ఉంటారు. వీళ్ళందరినీ దాటుకొని ఆ ఇంట్లోకి పోవాలి. 11 గంటలకో 12 గంటలకో దిగుతారు మధ్యాహ్నం. అప్పుడు దాకా మనం అంతా అక్కడే కూర్చొని ఉండాలి. కుక్కలు ఉంటే కుక్కలు తరుముకుంటాయి మనల్ని. సెక్యూరిటీ వాళ్ళు అడ్డుకుంటారు. డబ్బు ఉండేవాళ్ళమ్మా, కోటేశ్వర్లు. ఒక్కసారి ఆలోచించండి. ఈ 5 సంవత్సరాల్లో మీకు అందుబాటులో ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారు? ఎవరు మనల్ని ఆదుకున్నారు? కరోనా టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు జంకకుండా ఏ రాష్ట్రంలో లేని విధంగా మీకు ఒక్క పథకం కూడా ఆపకుండా ఇచ్చాడు. కరోనా టైంలో కూడా మిమ్మల్ని ఆదుకున్నటువంటి వ్యక్తి. అనేక కార్యక్రమాలు చేశారు ఈ 5 సంవత్సరాల్లో. ఈరోజు ఎలక్షన్స్ వచ్చాయని చంద్రబాబు ఒక పక్క, పిచ్చోడు పవన్ కళ్యాణ్ ఒక పక్క, బీజేపీ ఒక పక్క, అందరూ దండయాత్ర చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంట, పులివెందల్లో కూర్చోబెట్టాలంట.